టీఆర్ఎస్ నాయకురాలు కవితకు రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇంకోసారి తన గురించి అలా మాట్లాడితే ఇంటికి వస్తాను అన్నారు. మీ ఇంటి ముందే మైక్ పెట్టి మాట్లాడతా అన్నారు రఘునందన్ దామోదర జగ్గారెడ్డి హరీష్ ని తిడితే పెద్ద లీడర్ అయిపోతానని కవిత అనుకుంటున్నారు. ములాఖాత్ రాజకీయాలు తనకు అవసరం లేదు అన్నారు రఘునందన్ రావు. మీ నాయన 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఒక్కరోజన్నా సింగూరు కట్ట మీదకి వచ్చి కూర్చున్నాడా? సింగూరులో కొర్రమేను చేపలు తినేందుకు చంద్రశేఖరరావుకు టైం దొరకలేదు. కానీ ఆంధ్రాకు పోయి రాయలసీమని రతనాల సీమ చేస్తా అని రోజా ఇంట్లో పోయి రొయ్యలు తిని చేపలు తిని వచ్చిర్రు చంద్రశేఖరరావు గారు. బరాబర్ వరుతం చెల్లె. మీరు ఆయన ఎట్లా వరిండో నేను కూడా గట్లే వరినా జై తెలంగాణ అని. నువ్వు 7 ఏళ్ళు వెనక సిక్కొచ్చినావు మేము జై తెలంగాణ అన్న తర్వాత. ఇవాళ సంగారెడ్డికి వచ్చి జగ్గారెడ్డిని రఘునందన్ రావుని దామోదర్ని ఆ రాజనరసింహ గారిని హరీష్ రావు గారిని అందరినీ కలిపి తిడితే ఇవాళ మేము నలుగురం తిడితే కవిత వార్తలలో ఉండేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏడుంది నీ టీఆర్ఎస్? ఏడ పోటీ చేస్తావు? ఏడ గెలుస్తుంది మీ టీఆర్ఎస్? అధికారంలోకి వస్తుందట ఈమె. అధికారంలోకి వచ్చి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తుందంట. మాట్లాడితే నోరా మోరా అని అడగాలని ఉంది కానీ అడగలేకపోతున్నా చెల్లె, ఆడబిడ్డవు కాబట్టి. ఈమెనట తెల్లాపురం కాడ శాసనం కాడ కట్టేసి కొట్టుమని చెప్తున్నది. నేను అడుగుతున్న కవిత నువ్వు స్పందించి ఇలా నీకు చేతనైతే మెదక్ జిల్లా అభివృద్ధిలో కానీ నీ పాత్ర ఏందో చెప్పు, నేను మాట్లాడతా. ఎవరితో కలిసి చేస్తున్నారు రాజకీయం? ములాఖాత్ రాజకీయాలు నీకెరక, కలిసి పనిచేసే రాజకీయం మీకెరక. నా నోట్లో నాలుగే పెట్టి రఘునందన్ అన్నిటి మీద వరుతాడు కదా, నీ మీద కూడా వరుతా చెల్లె. రోజా ఇంటికి పోయి రొయ్యల కూర తిందామని బరాబర్ చెప్తా.